ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు, ఆరోగ్య శాఖ మంత్రి గౌరవనీయులు దామోదర రాజనరసింహ గారు, మరి మున్సిపల్ చైర్మన్ నాగేష్ రెడ్డి గారు, ఉమాహారతి గారు, మన సబ్ కలెక్టర్ గారు, మరి స్థానిక సర్పంచ్ కృష్ణ గారు, లైబ్రరీ చైర్మన్ మన అంజనా గారు, సర్దార్ రాథోడ్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి అందరు సర్పంచ్లకు, గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలకు, ప్రతి ఒక్కరికి, సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి, తర్వాత డిఎస్పీ వెంకటరెడ్డి గారికి, పోలీసు సిబ్బందికి, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నాకు నమస్కారం. మొన్ననే మీరు చూసారు, మీరు వాచతాండకు రోడ్ వేసుకున్నావా లేదా? మొన్ననే వేసేసుకున్నాం. మళ్ళీ తొందరగా డాంబర్ రోడ్ కూడా అయిపోతుంది. తర్వాత ధర్మనాయక్ తాండకు కూడా రోడ్ వేసుకున్నాం. ముక్కుడు తాండకి వెళ్ళి అది మొత్తం అయిపోయింది. మళ్ళీ డాంబర్ అవుతుంది. ఇప్పుడు డాంబర్ వర్షం పడితే డాంబర్ చేస్తలేరు. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, ఇదంతా కృషి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఎవరు చేశారు? దామోదర్ రాజనరసింహ గారు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు బిల్ పాస్ చేసిన అసెంబ్లీలో. అందుకే మనకు ఫండ్స్ వస్తున్నాయి ఇప్పుడు. లేకుంటే ఈ ఫండ్స్ అన్ని కేసీఆర్ మొత్తం కాళేశ్వరం తరలిచ్చింది. తర్వాత ఈ లైబ్రరీ గురించి ఎప్పటి నుంచో ఈ మారుమూల ప్రాంతంలో ఒక లైబ్రరీ ఉండాలి, అన్ని మండల హెడ్ క్వార్టర్ లైబ్రరీ ఉండాలనే ఉద్దేశంతో ప్లేస్ కూడా ఇక్కడ చూడడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ ఉన్న అధికారులు వస్తే, ఇన్స్పెక్షన్కి వస్తే, ఇక్కడ ఉండడానికి ఎక్కడ కూడా ఒక గెస్ట్ హౌస్ లేదు అనే ఉద్దేశంతో ఇక్కడ ఆర్ఎండ్బి ద్వారా ఒక గెస్ట్ హౌస్ కూడా త్వరలో దానికి కూడా జీవో వస్తుంది. అది కూడా మనం ఫౌండేషన్ పెట్టుకుంటున్నారు. ఇక లైబ్రరీలకు అయితే ముఖ్యంగా నేను చేసిన కృషి కంటే ఇప్పుడు మన కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు చాలా ప్రతి ఎక్కడ ఉన్న లైబ్రరీకి ఒక రివల్యూషన్ తీసుకురావాలి, విప్లవం తీసుకురావాలి, అందరికీ చదువు అందుబాటులో ఉండాలి, లైబ్రరీస్ రీడింగ్ రూమ్స్ అందుబాటులో ఉండాలని వారు కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు. ఎన్జిఓ ఫండ్స్ కానీ, సిఎస్ఆర్ ఫండ్స్ కానీ లైబ్రరీలకు, స్కూల్స్ కి అన్నిటికీ కేటాయించడం జరుగుతూ ఉంది. దాంట్లో మా చైర్మన్ గారు అడగగానే మళ్ళీ రియాజ్ గారు ఎప్పటి నుంచో మనకు పరిచయం ఉంది. అయితే ఆయన కూడా 50 లక్షలు దీనికి పెట్టిండ్రు. నారాయణఖేళ్ళ మనం ఫస్ట్ వాళ్ళు హరీష్ రావు గారు రిపేర్ కట్ చేసి పోయారు. ఫర్నిచర్ లేదు, ఏం లేదు. అందులో మున్సిపల్కి వెళ్ళి 2 లక్షలు, మండల్ ఫండ్కి వెళ్ళి ₹1,00,000 పెట్టి ఫర్నిచర్ తీసుకొచ్చినాం. మళ్ళీ ఎన్జిఓ ఆర్గనైజేషన్ సుధాకర్ నాయక్, మీకు అందరికీ తెలుసు, జూల నాయక్ కొడుకు, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉంటారు ఇప్పుడు, ఐఆర్ఎస్. వాళ్ళు కూడా ప్రతి దానికి ఎక్కడెక్కడ ఓపెన్ చేసుకుంటారు, లైబ్రరీకి మేము సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆయన కూడా లైబ్రరీల గురించి బాగా కష్టపడుతూ ఉన్నారు. మనకి అంజయ్ సార్ గారు, మనకి చైర్మన్ గారు ఒక 14 గ్రామాలు సెలెక్ట్ చేసినాం ఇప్పుడు వరకు, పెద్ద గ్రామాలు ఇక్కడెక్కడ. మొన్న తడకలు కూడా అడిగారు నాకు. తడకలు కూడా నేను చెప్పిన, ఇమీడియట్ గా మీరు ఒక 50 మంది కూర్చోవడానికి స్థలం ఉంటే, మంచి అకామిడేషన్ ఉంటే అక్కడ కూడా మీకు రీడింగ్ రూమ్ శాంక్షన్ చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకెక్కడ పెద్ద గ్రామాలు ఉంటే కూడా చూసుకోండి మీరు. అక్కడ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలంటే, ఇప్పుడు చైర్మన్ గారు చెప్పారు, సెల్ ఫోన్లు చూస్తే మతిమరుపు ఎక్కువ అవుతుంది. చాలా అందరికి అడిక్ట్ అయిపోతున్నాం. అది ఫోన్ లేదా ఏం పని చేయలేకపోతున్నాం. ఎప్పుడు వెనకటికి మనము కనీసం అంటే ఒక 20-30 నంబర్లు, ఫోన్ నంబర్లు టక నోటికి చెప్పేస్తున్నాం. ఇప్పుడు నంబర్ అనగానే చూసి మళ్ళీ ఫోన్ చూసిన దాకా నంబర్ చెప్పడానికి వస్తుంది. కరెక్టా కాదా? అందుకే సెల్ ఫోన్ లెక్క వాడకండి. ఇంకోటి ఈ బుక్స్ అవన్నీ వచ్చినాయి. మనకు అవసరం ఉన్న సబ్జెక్ట్ ఇంటర్నెట్ లో తీసుకొని మనం గూగుల్లో సబ్జెక్ట్ వెతుక్కొని చదువుకుంటే సరిపోతుంది. ఊరికే దాని మీద ఇంకోటి మీరు ఈ బుక్ లో చదివి చూడండి, మనం టెక్స్ట్ బుక్ లో చదివి చూడండి. టెక్స్ట్ బుక్ లో చదివింది ఖచ్చితంగా 100% రాసేటప్పుడు బాగా గుర్తుంటది, మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. ఈ బుక్ చదివితే, సెల్ ఫోన్ లో బుక్ చదివితే అప్పటి పూర్తిగా గుర్తుంటది, తర్వాత మనం మర్చిపోతాం. సార్ అదే చాలా సంతోషం. ఇక్కడ సార్ తమరు కూడా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ గురించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చెప్పి త్వరలో జీవో వచ్చినట్టు కృషి చేయండి. తర్వాత సార్ చేతుల మీదగానే మనము యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనం అక్కడ ఫౌండేషన్ చేసుకోవడం జరిగింది. అక్కడ వర్క్ స్టార్ట్ చేశారు. సార్ని ఇన్స్పెక్షన్ తీసుకొని పోదాం, వచ్చే సంవత్సరం వరకు అడ్మిషన్స్ ఇస్తామని చెప్పిన వాళ్ళు. అయితే సార్ని తీసుకపోతే కొంచెం భయం ఉంటే తొందరగా పని చేస్తారని అనుకున్నా, కానీ సార్కు డైరెక్టే పోతామంటున్నారు టైం లేనందువల్ల. అయితే ఒకటే రిక్వెస్ట్ సార్కి ఏంటంటే, సార్ ఇక్కడ కంటి మండలంలో మనకు హై స్కూల్స్ 2 ఉన్నాయి సార్. కంటి ఒకటి, తడకల్ ఒకటి. తర్వాత మేము ఆల్రెడీ ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. నాగూరు ప్లస్ వడగామ పిల్లల స్ట్రెంత్ ఉంది, కానీ అక్కడ మనకు సౌకర్యం లేక బయటకు వెళ్లాల్సి వస్తుంది పిల్లలు, విద్యార్థులు. కాబట్టి ఆల్రెడీ నికోలాస్ దగ్గర మన ఫైల్ ఉంది, అక్కడ డైరెక్టర్ గారి దగ్గర. తమరు ఒకసారి పర్సువేట్ చేస్తే అది కూడా మాకు హయ్యర్ సెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది సార్. కనీసం మనకు అంటే అప్గ్రేడేషన్ లేకున్నా కూడా ఇప్పుడు 9th క్లాస్ అన్న కనీసం 2 స్కూళ్ళలో ఇప్పుడు 9th
మళ్ళీ నెక్స్ట్ 10th ఇచ్చినా కూడా వాళ్ళందరూ గ్రామస్తులందరూ హ్యాపీగా ఉంటారు. కాబట్టి మీ తమరు చొరవ చూపి అదొకటి చేయాలని చెప్పేసి కోరుతున్నా సార్. నాగూర్ బి, తర్వాత వడగాం, తుర్క వడగాం, ఈ రెండు పెట్టాం సార్ ఆల్రెడీ. అయితే సార్ ఇంకా తలుచుకోలేదు, కంటి పిఎస్సి అప్గ్రేడేషన్ లేకపోతే కొత్త పిఎస్సి దానికి కూడా ప్లేస్ ఇచ్చినాం మేము. 50 పడకల ఆసుపత్రి, 30 పడకలు ఇచ్చినా సరే ఇక మళ్ళీ ఒకటేసారి 50 పడకలు ఇచ్చినా కూడా మాకు చాలా ఇక్కడ నీడి ఉన్నది సార్. ఇక్కడ డెలివరీస్ ఎక్కువ అవుతాయి, చాలా తాండాలు ఉన్నాయి దీనికి సరౌండింగ్ లా. నారాయణఖేడ్కి పోవాలంటే 25-30 కిలోమీటర్ల దూరం. 24 అవర్స్ పిఎస్సి ఉంది. సో అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, బాగా పేషెంట్స్ కూడా వస్తా ఉన్నారు.